హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహపురి రుచులు. ఇవాల్టి వీడియోలో శరీర ఇమ్యూనిటీని పెంచే కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ కషాయాన్ని జలుబు దగ్గు వచ్చినప్పుడు తీసుకోవడం వలన వాటిని త్వరగా తగ్గించడమే కాకుండా శరీర ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాము, మిరియాలు, తులసి ఆకులు, 2 ఇంచుల అల్లం, సగం నిమ్మకాయ. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పై తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వలన రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి కానీ వెయిట్ లాస్ కానీ బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి అల్లం ముక్కలను వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోవాలి. మిరియాలు ఇన్ఫెక్షన్స్ని, సైనస్ ఇన్ఫెక్షన్స్ని, ఆస్తమాను తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. జలుబు దగ్గు తగ్గించడంలో వాము చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత శుభ్రంగా కడిగిన గుప్పెడు తులసి ఆకులను వేసుకోవాలి. మీకు కావాలంటే తులసి ఆకులకు బదులుగా పుదీనా ఆకులైనా వేసుకోవచ్చు. తులసి ఆకులు జలుబు దగ్గు జ్వరం తగ్గించడంలో కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో కానీ, ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవడంలో కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. తులసి ఆకులను వేసిన తర్వాత మూత పెట్టుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో మీడియం సైజ్ కప్పుతోటి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 కప్పుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం తులసి ఆకుల పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ కషాయాన్ని మరీ ఎక్కువసేపు మరిగించినా కూడా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వాటి యొక్క మంచి గుణాలని కోల్పోతాయి. 2 నిమిషాల తర్వాత ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అయ్యి కషాయం కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీకు కావాలంటే తేనెనైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉండటం వలన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దీన్ని కొంతసేపు చల్లారబెట్టుకోవాలి. కషాయం కాస్త గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఇందులో సగం నిమ్మకాయను పిండుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన రెగ్యులర్గా తీసుకుంటే జలుబు జ్వరం తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ని తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ అవుతుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన కషాయాన్ని గ్లాస్లోకి వడగట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన ఈ క్వాంటిటీ కషాయం 4గురికి సరిపోతుంది. జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే జలుబు దగ్గు త్వరగా తగ్గడమే కాకుండా శరీర ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవడంలో కూడా ఈ డ్రింక్ బాగా హెల్ప్ అవుతుంది. జలుబు దగ్గు తగ్గించి శరీర ఇమ్యూనిటీని పెంచే ఈ సింపుల్ డ్రింక్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని, ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.